తన సోదరుడైన హిరణ్యాక్షుడి మరణ వార్త తెలిసింది. కోపంతో రగిలిపోయాడు. తన సోదరుడి మరణానికి కారణమైన శ్రీ మహావిష్ణువుని మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్త, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అంతటా హిరణ్యకశిపుడు, బ్రహ్మదేవా, ఇంట కాని బయట కాని, రాత్రి కాని పగలు కాని, ఆకాశంలో కాని భూమి మీద కాని, నిప్పుతో కాని నీటిలో కాని, మానవుడి చేతిలో కాని, చచ్చినా లేదా బతికి ఉన్నవారి చేత కాని, దేవతల చేత కాని, రాక్షసుల వల్ల కాని, ఏదైనా ఆయుధం వల్ల కాని తనకు మరణం సంభవించకుండా వరం ప్రసాదించని అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు తథాస్తు అని దీవించాడు. అంతట గర్వంతో హిరణ్యకశిపుడు విర్రవీగుతూ శ్రీ మహావిష్ణువు భక్తులందరినీ తన రాక్షస ప్రవర్తనతో తీవ్రంగా బాధించసాగాడు. సకల లోకాల్ని ఆక్రమించాడు. సరిగ్గా ఆ సమయంలోనే హిరణ్యకశిపుడికి కొడుకు పుట్టాడు. ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు. ప్రహ్లాదుడు పుట్టడంతోనే హరినామస్మరణ చేస్తూ శ్రీ మహావిష్ణువు పాదాలను ఆశ్రయించాడు. గొప్ప హరిభక్తుడుగా పేరుగాంచాడు. విష్ణు అంటే గిట్టని హిరణ్యకశిపుడు తన కొడుకును కూడా తీవ్రంగా దూషించాడు, క్రూరంగా హింసించాడు. అయినా ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదు. ఒకనాడు చెప్పి విసిగిపోయిన హిరణ్యకశిపుడు తన కొడుకును పిలిచి, ఏరా నీ హరి, చూపించు, ఈ స్తంభంలో ఉన్నాడా అని గద్దించాడు. ప్రశాంత చిత్తముతో ప్రహ్లాదుడు, ఇందు కలడు అందు లేడని సందేహము వలదు తండ్రి, శ్రీ మహావిష్ణువు ఎందులో వెతికినా ఉంటాడు అని చిరునవ్వుతో బదులిచ్చాడు. అంతటా హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో గట్టిగా కొట్టాడు. ఆశ్చర్యంగా పగిలిన ఆ స్తంభంలో నుంచి సగం నరుడు సగం సింహం కలిసి నరసింహావతారంలో వచ్చాడు విష్ణువు. రౌద్రాకారం దాల్చిన నరసింహుడు హిరణ్యకశిపుని చేజిక్కించుకొని సంధ్యా సమయంలో ద్వారం గడప మీద కూర్చొని వడి అయిన తన చేతి గోళ్లతో చంపాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు